క్యారమెల్ పూల్ మఖానా నిజంగానే చాలా బాగున్నాయి. అందుకే తాతగారికి కూడా అంత నచ్చాయి. మరి పర్ఫెక్ట్ గా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను మన మెజరింగ్ కప్ మెజర్మెంట్స్ తో 6 కప్పులు తీసుకున్నాను. ఇలా నింపుగా గ్రాముల్లో చెప్పాలి అంటే 100 గ్రామ్స్. వీటిని లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇదే పాన్ లో 1/4 కప్ నువ్వులు కూడా వేసి చిటుపటమనేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమ్ 1/4 కప్ పల్లీలను కూడా లో ఫ్లేమ్ లో వేయించుకుని చల్లారాక పొట్టు తీసి కచ్చపచ్చ దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తురిమిన బెల్లం 2 కప్పులు వేస్తున్నాను. గ్రామ్స్ లో వచ్చేసి 250 గ్రామ్స్. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి బెల్లం కాస్త కరిగాక వడకట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరెక్ట్ పాకం రానివ్వాలి. అప్పుడే అతుక్కోకుండా కరకరలాడుతూ వస్తాయి. టంగ్ మనిపించే పాకం రావాలి. ఇలాగా ఈ స్టేజ్ లో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 1/4 టీ స్పూన్ సొంటి పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి. ఇవి కనుక లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. అప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంటాయి. ఫైనల్లీ 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలిపి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మఖానా, నువ్వులు, వేరుశనగ పప్పులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా కలిసేలా కలుపుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి వేసుకోవాలి. మనం పట్టుకునేంత వేడి ఉన్నప్పుడు వీటిని సపరేట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా క్యారమెల్ మఖానా రెడీ అయిపోతుంది.